ప్రగతి భవన్ దగ్గర మొత్తం కంచెలన్నీ తీసేసి ఇది ప్రజాభవన్‌గా మార్చారు. మీకేమనిపిస్తోంది దాన్ని చూస్తుంటే? అది చెప్పుకోవడానికి, టీవీలలో చూడడానికి ముద్దుగా అవుపడ్డది గానీ, కానీ ఎవరు కావాలంటే వాళ్ళు లోపలికెళ్ళే అవకాశం అయితే దొరికింది కదా సార్. మీరు ఇన్ని దరఖాస్తులు తీసుకున్నారు కదా, మీ దరఖాస్తులు ఎక్కడ రోడ్డు మీద ఎగిరిపోయినాయి. ఇది కేవలము ప్రచారం కోసము, కేసీఆర్ గారిని నిందించడానికి కోసము. ఇప్పుడు ఒక 26 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి ఆ పార్టీలోకి మారిపోతున్నారు. వాళ్ళందరూ రేపు సీఎల్పీలో మెర్జ్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కూడా అందులో మెర్జ్ అయిపోతుందని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. అంత దాన్ని సెంటిమెంట్ మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. మేము వదిలిపెడతామండి. ఆయన ఒక సాధారణమైనటువంటి రైతు బిడ్డగా ఆయన తండ్రి మురళీధర్ గారికి జన్మించిన ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవారు. తర్వాత తల్లి సుగుణాదేవి గారికి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఉంది. చెన్నమనేని రాజేశ్వరరావు గారు వినోద్ గారికి మేనమామ. 6 సార్లు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి. ఇక రెండవ మేనమామ అయినటువంటి హనుమంతరావు గారు, ఆయన గొప్ప ఆర్థికవేత్త. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇలా అనేక మంది దగ్గర కీలకమైనటువంటి పదవుల్లో పనిచేసిన వ్యక్తి. హైదరాబాద్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఇక ఒక సామాజికవేత్తగా, ప్రజలకు సహాయం చేసే వ్యక్తిగా ఆయన మూడో మేనమామ వెంకటేశ్వరరావు గారు ఉండేవారు. ఇక చెన్నమనేని విద్యాసాగర్ గారు ఆయనకు 4వ మేనమామ. ఆయన మనందరికీ తెలుసు, బీజేపీకి లీడర్గా పనిచేశారు. చాలా కీలకమైన పదవుల్లో ఆయన కూడా నిన్న మొన్నటి దాకా మహారాష్ట్ర గవర్నర్గా కూడా ఉన్నారు. ఇదే కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా కూడా చేస్తున్నారు. ఇంతటి హేమీలకు మేనల్లుడుగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు కరీంనగర్కు చాలానే చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న నేపథ్యంలో ఆయనతో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అవునండి. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. యా సార్, అవును, చాలా రోజుల తర్వాత. అసలు ఏంటి పెద్ద జాతరలా ఉంది సార్ మీ ఇంటి దగ్గర. నాకు భయం వేసింది కింద చూడగానే. అంతమంది ఉన్నారు. రోజు ఇట్లానే ఉంటారా, లేకపోతే ఈ రోజు ఏమైనా స్పెషల్ డే ఉందా? రోజు ఇట్లే ఉంటానండి. నేను బాబోయ్. ఎంపీ టర్మ్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్లో మినిస్టర్స్ క్వార్టర్స్లో నిత్యం ఇదే విధంగా వందలాది మంది ప్రజలు కలిసేది. చాలా సమస్యల పరిష్కారం కోసం ఉండేది. కరీంనగర్కి వచ్చినప్పుడల్లా కూడా మరి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాల నుండి మా ప్రజాప్రతినిధులు వాళ్ళకున్నటువంటి సమస్యలు తీసుకొని ఇదే విధంగా వస్తారు. రోజు వస్తారు. రైట్. ప్రగతి భవన్ దగ్గర మొత్తం కంచెలన్నీ తీసేసి ఇది ప్రజాభవన్‌గా మార్చారు. మీకేమనిపిస్తోంది దాన్ని చూసి? ఇప్పుడు అది చెప్పుకోవడానికి, టీవీలలో చూడడానికి ముద్దుగా అవుపడ్డది గానీ, ఇప్పుడు ఎవరు అవుపడుతున్నారు? కాకి డ్రెస్సులు అవుపడుతున్నాయి. అంతకుముందు ఒక్క కాకి డ్రెస్ అవుపడకపోయేది. ఓ 2 ఉండేది కానిస్టేబుల్స్. కేసీఆర్ కానీ గారు ఎవరు కావాలంటే వాళ్ళు లోపలికెళ్ళే అవకాశం అయితే దొరికింది కదా సార్ ఎక్కడ ఇప్పుడు. దొరికిందండి? ఇప్పుడు మొత్తం బ్యారికేడ్స్ పెట్టి ముళ్ళ కంచెలేసి ఒక 100 మంది పోలీసులు నిలబడతారు కాకి డ్రెస్సులు. లేదు సార్, ప్రజాభవన్‌కి ప్రజా దర్బార్ పెడుతున్నారు కదా. ప్రజా వస్తూనే దర్బారు ఉన్నారు. ఉన్నది. ప్రజా దర్బారు పెట్టడం నేనేం తప్పు పడతలేను. కానీ దరఖాస్తులు ఇచ్చారు కదండి. ఆ సార్. వేల మంది క్యూలు, దాదాపు పంజగుట్ట పోలీస్ స్టేషన్ దాకా క్యూ ఉండదు. అవును, ఒక రోజు అయితే ఉంది అక్కడ ఉంది. దాకా ఉంది. వాళ్ళందరూ పోయి ఇచ్చారు. ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏం చేశారు వీళ్ళు? కేవలం ఒక రిసిప్ట్ ఇచ్చి పంపించారు. పోనీ దానికైనా ఫాలోఅప్ యాక్షన్ చేసిందా ప్రభుత్వం? వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కారం చేసిందా? నేనైతే ఒక్కరి మాట కూడా వినలేదు పరిష్కారం చేసినట్టు ఈ రోజు వరకు కూడా. మళ్ళీ నిరసనలు చెప్తున్నారు. అక్కడ రోజు వచ్చి ఆందోళన చేస్తున్నారు. మా పనులు కాలేదు, మా పనులు కాలేదని. కాబట్టి ఇది కేవలము ప్రచారం కోసము, కేసీఆర్ గారిని నిందించడానికి కోసము, కేసీఆర్ అహంకారంగా జీవించిండు ఈ ప్రగతి భవన్లో అని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏం జరుగుతున్నది? మీరు ఇన్ని దరఖాస్తులు తీసుకున్నారు కదా, మీ దరఖాస్తులు ఎక్కడ రోడ్డు మీద ఎగిరిపోయినాయి. ఒక ఆటోలో పోతుంటేనో లేదా స్కూటర్ మీద పోతుంటే ఎగిరిపోయినాయి కాగితాలు. అవి ఎటు పోయినాయి? ఎందుకు పోయినాయి బయటికి? ఇక రోడ్డు మీద ఎందుకు ర్యాపిడో పడ్డాయి? బైక్ వాళ్ళే పోయినాయి సార్. అట్లా పోయినాయి. అట్లా జరిగింది. అప్పుడప్పుడు తీసుకుపోతుంటే జరగవచ్చు. ఎక్కడ తీసుకుపోయి బాలనగర్కి ఏం పని దరఖాస్తులు? అంటే చిత్తశుద్ధితో చేసినటువంటి కార్యక్రమాలు కాదు, బదనాం చేయడానికి, ఒకరిని నిందించడానికి, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇట్లా ఉన్నదని తెలియజేయడానికి చేసినటువంటి కార్యక్రమాలు అన్నారు. రేవంత్ రెడ్డి గారు నేను కాన్వే ఉండదు అన్నాడు. మంచిదే, వెరీ గుడ్ అనుకున్నాం. కానీ కాన్వే లేకుండా నువ్వు పోలేవు. ప్రాక్టికల్ ఉండాలి. కాన్వే ఉండాలి ముఖ్యమంత్రికి. ఎందుకంటే నువ్వు ట్రాఫిక్లో గంట సేపు ఉంటే టైం వేస్ట్ కదా. ఓకే ఓకే. కానీ కాన్వే ఎక్కువసేపు నువ్వు వెయిట్ వెయిట్ చేయనీయకుండా చేయకుండా జనాల్ని. ఎంత ఒక 2 మినిట్స్ 1 మినిట్
వస్తున్నాడంటే టక్కటక్కడ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారులకి ఓకే. ఉంటుంది. బాంబేలో ముఖ్యమంత్రికి ఉండదు. మహారాష్ట్ర క్యాపిటల్ ఉండదు. ఎందుకంటే అది పెద్ద సిటీ అది. బిగ్ సిటీ. బిగ్ సిటీ. కాబట్టి ఏం చేసాడు ముఖ్యమంత్రి కార్యాలయం పక్కకే పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ప్రాక్టికల్. కేసీఆర్ గారు కూడా అదే ఆలోచించేది. వీళ్ళందరికీ అర్థం కాదండి. ఆయన ఎంత ప్రాక్టికల్ మనిషి కేసీఆర్. చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్, పక్కకు ప్రగతి భవన్ ఆఫీస్, సీఎం ఆఫీస్ మొత్తం. పక్కకు జనాన్ని కలవడానికి పెద్ద హాల్ కట్టారు. అది సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు ఏం చెప్పారు? అసెంబ్లీలో చెప్పారు. ఇది నా బంగ్లా కాదు. ఇది గౌరవప్రదంగా ఏ ముఖ్యమంత్రి అయినా దీంట్లో ఉండాలని అవును. ఏ చెప్పి ముఖ్యమంత్రి అయినా ఉండాలి కట్టినని చెప్పారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లే కట్టారనుకోండి. అవును. అట్లా ఉండాలి. అంటే రోడ్ల మీద తిరగద్దు అనవసరంగా. అంటే పబ్లిక్‌కి ఇబ్బంది కలిగించేలాగా. ఇప్పుడు ఒక 26 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి ఆ పార్టీలోకి మారిపోతున్నారు. వాళ్ళందరూ రేపు సీఎల్‌పీలో మెర్జ్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ ఎల్‌పీ కూడా అందులో మెర్జ్ అయిపోతుందని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. కొంతమంది ఎళ్లి ఈ మధ్యన కలిసొచ్చారు కూడా మీ ఎమ్మెల్యేలు కూడా. మర్యాదపూర్వకంగా కలిసారని చెప్పారనుకోండి ఆఫ్ కోర్స్. బట్ ఇయన్నీ వేరే వాటికి దారి తీస్తుంది అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు చూడండి, మా పార్టీ నుండి ఒక్క శాసనసభ్యుడు కూడా పోయి కాంగ్రెస్‌లో కలవరు. కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే లుకలుకలతో ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. 64 మంది గెలిచిండ్రు. దాంట్లో ఒక్కొక్కరి దగ్గర 10 మంది, డజన్ మంది ఒక్కొక్క మంత్రి దగ్గర ఉన్నారు. ఏ మంత్రికి ఎప్పుడు ఆశ పడితే ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఏ మంత్రి పనులు కాకపోతే ఏ మంత్రి ఎట్లా డీస్టెబిలైజ్ చేస్తాడో చూస్తాం ఈ దేశంలో. నేను ఇప్పుడే పాపం ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయనకి ఇచ్చిన సమయం పరిపాలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. నా వ్యక్తిగత ఆలోచన. సమయం ఇచ్చింది ప్రభుత్వం. కానీ వాళ్ళకే లుకలుకలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మా శాసనసభ్యులు పోయి జాయిన్ అవుతారని నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము అబద్ధాలపైన నిజాన్ని నమ్మకుండా చేసి ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టకపోతే చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి మాలాంటి ప్రతిపక్ష పార్టీకి చాలా పనులు ఉన్నాయి. ప్రజల వైపు చేయవలసిన పనులు ఉన్నాయి. మేము రేపు అడగవలసినటువంటి పనులు ఉన్నాయి. 100 రోజులు తర్వాత గ్యారంటీ కార్డు ఇచ్చిన వీరు. ఎలక్షన్లో హామీలు ఇవ్వడం వేరు. ఓకే. హామీలు నిలబెట్టుకోకపోవచ్చు. దానికి జవాబు చెప్పొచ్చు ప్రజలకు. అయ్యో వీలైతే లేదు అని చెప్పుకోవచ్చు. మేము 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినాం దళితులకి. ఇవ్వలేకపోయినాం ప్రాక్టికల్గా. అది ప్రజలకు కూడా అర్థమైంది దళితులకి. ఎందుకంటే ఎవడు భూమి అమ్ముతలేడు ఆ ఊర్లలో. పైసలు ఉన్నా ప్రభుత్వం ఇస్తామని. అందుకే దళిత బంధు వైపు మేము ఆలోచన చేస్తాం. 3 ఎకరాల భూమి అంటే అమ్మేటోడు లేడు ఎవడు ఊర్లలో. భూమి అంతా ప్రెషియస్ అయిపోయింది. కాబట్టి ఆ హామీ నిలబెట్టుకోలేకపోయినాం మేము. కానీ ఇక్కడ గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రు, సంతకాలు పెట్టించారు. 6 గ్యారంటీ లోపల 13 పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి లోపల ఫ్రీ బస్సు, 500 రూపాయల సిలిండరు, 2500 రూపాయలు ప్రతి స్త్రీకి ఇస్తామని చెప్పాడు. ఫ్రీ బస్ ఇచ్చాడు. ఒక హామీ నిలబెట్టుకుని ఉంటాడు. తప్పు. ఓన్లీ 33% ఆఫ్ ఫస్ట్ హామీ. మహాలక్ష్మిలో 33% మీరు ఇచ్చారు. ఇంకా 67% ఉన్నది. ఏందవి? 500 రూపాయల సిలిండరు, 2500 ఎవరికి ఇవ్వాలి? ఆ ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీకి ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటి ఉన్నదండి, అతి ముఖ్యమైన విషయం, 500 రూపాయలు బోనస్ పర్ ఎవ్రీ క్వింటాల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పితో సహా. ఇప్పుడు ఎప్పుడంటే జస్ట్ ఇంకా మార్చి దాటిందంటే ఏప్రిల్ కోతలు వస్తారు. ఈ పొట్ట పెడుతుంది ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్. మా రైతు సోదరు చెప్పిన ఈ పొట్ట పెట్టుడే అంటే అది ఈల్డింగ్ స్టార్ట్ అయినప్పుడే పోయి ముద్దించుకొని రా, 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పని చెప్పిన నేను. ఎందుకంటే వీ హ్యావ్ టు సెన్సిటైజ్ ది పబ్లిక్. రైతులు కూడా సెన్సిటైజ్ చేస్తాం. ఈసారి మీ పంటకు ఎంఎస్పితో పాటు 500 రూపాయలు అదనంగా వస్తాయి. వచ్చేటట్టు మేము చేస్తాం, ప్రజలను కదిలిస్తాం మేము. ఎందుకంటే విపరీత హామీలు ఇచ్చి మమ్మల్ని ఓడగొట్టింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు ఉత్తగా ఎందుకుంటావండి? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు మేము ఇస్తే తులం బంగారం ఇస్తామని చెప్పిండు. స్త్రీలకు బంగారం అంటే ఎంత ప్రేమనో మీకు తెలుసు. 1,00,000 రూపాయలు చేతిలో పట్టుకొని తులం బంగారం పడితే తులం బంగారం మీద చేయబెడతారు. ఈ 1,00,000కు 2 తులాలు వచ్చినా కూడా దీన్ని ముట్టుకోదు. ఈ కాయిదాలు అనుకుంటారు గోల్డ్ ముట్టుకుంటారు. అంత దాని మీద సెంటిమెంట్ మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. మేము వదిలిపెడతామండి? ప్రతి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లికెంట్ తులం బంగారం ఇవ్వవలసిందే. ఇట్లా స్కీమ్స్ 200 రూపాయలు యూనిట్లు ఫ్రీ అన్నావు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తొండి పెట్టింది. 201 యూనిట్ కాలితే నువ్వు ఇన్ఎలిజిబుల్ అంటున్నారు. నువ్వు 200లకు ఫ్రీ ఇచ్చి అదనంగా అయినటువంటి 1 యూనిటా, 5 యూనిట్ల, 10 యూనిట్లకు నువ్వు డబ్బులు కట్టాలి. నువ్వు 210 యూనిట్లు కాల్స్తే నువ్వు ఇన్ఎలిజిబుల్ అంటున్నావు. మేమంటాం రేపు నువ్వు 200 ఫ్రీ ఇవ్వాలి,
ఆ అదనంగా ఉన్నటువంటి 10 యూనిట్ల, 20 యూనిట్ల, 30 దానికి యూనిట్ల ఛార్జ్ చేసి చార్జ్ చేసుకో. ఆ కర్ణాటకలో ఇప్పుడు పెద్ద లొల్లే అవుతున్నది. సరే అక్కడ బీజేపీకి దాని అంత పెద్ద నిరసనలు చెప్తలేరు వాళ్ళు. కానీ రేపు మేము ఉత్తగా ఉంటామా ఇక్కడ? డెఫినిట్‌గా మేము ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తాం. మనకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తానడు. 200 యూనిట్లు కట్టొద్దు. 200 అదనంగా అనే దానికి నువ్వు బిల్లు కట్టు. అలా కడితే కరెంట్ కట్ చేసిపోతారు కదా సార్ ఇంటికి వచ్చి కరెంట్ కట్ చేస్తే లైన్ మరి కట్ చేస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ కడతది, సోనియమ్మ కడతది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మేము అనలేదు. మేము ఇబ్బంది పెడతలేము. ఇదంతా అసలు విషయం చెప్పానండి. ఉం. ఈ అధికారంలోకి వస్తామని చెప్పి ఇచ్చిన హామీలు కావు. ఇది వచ్చేది కాదు, సచ్చేది మాకు కాదు మా పార్టీ. అన్ని మాట్లాడదాం అనుకున్నాడు. ప్రజలు ఓట్లేసి ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు కదా సార్, అన్ని ఆలోచించుకుని ఓటేస్తారు కదా. ఓటు వేసిండ్రు. ఇప్పుడు అదే ఓటర్లు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నువ్వు ఆశ పెట్టొద్దు. ఆశ పెట్టి నిరాశ పరిస్తే తిరగబడతారు. మేము చెప్పినాము 2000 పెన్షన్ని 5000 చేస్తాం. కానీ ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటాం. పెంచుకుంటూ పోతాము. ఇది ప్రాక్టికల్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటది కదా. ఆదాయం తగ్గట్టు మేము చేసుకుంటాం చెప్పి మేము లెక్కలేసి చెప్పినాం మేము. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడదామని మాట్లాడారు. మేము ఊరుకో ఉంటామా ప్రభుత్వం కోల్పోయిన వాళ్ళం? ఇవన్నీ చెప్తాం. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఊర్లు తిరుగుతాం, మండలాల మీటింగ్లు పెడతాం, గ్రామాలలో మీటింగ్ పెడతాం, ప్రజల్ని కదిలిస్తాము. ప్రజలు మా వెంబడి రారా? 500 రూపాయలు బోనస్ ఇస్తే మంచిది, ఇయ్యలేదంటే మా వెంబడి ఉంటారు. సార్ అసెంబ్లీని కోల్పోయి ఉన్నారు మీరు. మరి రేపు ఆ ఎఫెక్ట్ అనేది మీ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద పడదు అని అనుకుంటున్నారా? డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఆత్మవిశ్వాసము, కొంత ధైర్యము మా పార్టీ శ్రేణుల్లో కొంత కోల్పోయిన మాట నిజం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ప్రభుత్వములోకి అధికారం రాదని వాళ్ళు అనుకోలేదు. దురదృష్టవశాత్తు పార్టీ ఓటమి పాలైన తర్వాత కొంత నిరాశ, నిస్పృహ క్యాడర్లో ఉంటుంది. అది సహజం. అది దాన్ని కాదంటే పచ్చి అబద్ధం. డెఫినెట్గా ఉంది మా క్యాడర్లో. తర్వాత కొంత ధైర్యాన్ని చెప్పవలసిన బాధ్యత మా పైన ఉన్నది కాబట్టే నేను ఇప్పుడు హైదరాబాద్ కూడా ఎక్కువ వెళ్ళడం లేదు. అందుకే మీరు అక్కడ కనిపించట్లేదు. కనిపించట్లేదు. ఇక్కడే ఉంటున్నాను. కారణం ఏంటంటే మా వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు చూసినటువంటి వాళ్ళలో నేను ఒక్కని Yes, sir. మా పార్టీలో. ఎందుకంటే తెలంగాణ వస్తుంది, రేపే ఇస్తామన్నప్పుడు మేము నమ్మకం, లేకపోతే ఇవ్వకపోవడము. కొన్ని సందర్భాల్లో కూడా మా పార్టీ ఓటమి పాలు కూడా అయింది. ఎన్నికల రాజకీయాలు కూడా ప్రజలు కూడా మమ్మల్ని 2009లో గెలిపియలేదు, టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు. కాబట్టి కొన్ని మాకు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళల్లో ఆ నాయకత్వంలో ఉన్నటువంటి వాడిని నేను. Yes, sir. కాబట్టి నేను మా కరీంనగర్ జిల్లాలో మా క్యాడర్కి ధైర్యాన్ని ఇవ్వవలసిన బాధ్యత నా పైన ఉన్నది కాబట్టి నేను ఎక్కువ సమయం ఇక్కడ కేటాయిస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు డెఫినెట్గా మాకు ఇబ్బందులు ఉంటాయి. Hmm. కానీ దాన్ని ఛేదించుకొని మేము ముందుకెళ్ళేటువంటి విశ్వాసం నాకున్నది వ్యక్తిగతంగా. Hmm. ఎందుకంటే రాజకీయ పరిణామాలు ఆ విధంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏం చేస్తుంది ఇవాళ ఢిల్లీలో? ఏమీ చేయలేదు. ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఇవాళ పార్టీ ఉంది. నేను ఒక మాట అన్నాడు అతను, Hmm. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నేను ఈ 6 గ్యారెంటీలు అమలు పరుస్తా అని చెప్పిండు. ఇది చాలా Okay. ముఖ్యమైన స్టేట్మెంట్ అండి. Mhm. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నువ్వు అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీలో పార్లమెంట్లో మేము గెలిస్తేనే ఈ 6 గ్యారెంటీలు నేను అమలు పరుస్తాను అంటే అసలు నీకు అధికారం ఇవ్వకపోతారు ప్రజలు. ఎందుకంటే ఢిల్లీలో నీకు అధికారం వచ్చేటువంటి అవకాశం లేదు. నీ తోడు ఉన్నటువంటి కూటమి సభ్యుల్నే నువ్వు దూరం చేసుకున్నావు. ఇవాళ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయింది, నితీష్ కుమార్ గారు వెళ్ళిపోయారు, కేజ్రీవాల్ గారు వెళ్ళిపోయారు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు నీతో పొత్తే వద్దన్నాడు, అఖిలేష్ యాదవ్ 10 ఇస్తా ఉంటే ఉండు లేకపోతే పో అంటున్నాడు. ఆఖరికి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిలబడేటువంటి సీట్లోనే ఇలా ఇబ్బంది పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఢిల్లీలో ఎప్పుడు అధికారం వస్తుంది, ఇది ఎప్పుడు అమలు పరుస్తారండి? ఇవి మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఢిల్లీలో వీళ్ళ అధికారం వచ్చేది లేదు, ఈ 6 గ్యారెంటీలు అమలు పరిచేది లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు తప్పించుకోవడానికి అప్పుడే ప్లాన్ చేసేసిండు. 6 గ్యారెంటీలు తప్పించుకోవడానికి ఆల్రెడీ మా ప్రభుత్వం వస్తే అన్నాడు. ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బీజేపీ పార్టీ గురించి చెప్తాం. బీజేపీ పార్టీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి గిట్టే పార్టీ కాదు అది. ఇలా మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే ఉండనిది, కానీ మన దగ్గర అవసరం లేదు అది. ఆ పార్టీ యొక్క విస్తీరణ. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ సొంత పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవాలి. మీరు తెలంగాణ ప్రజల సంరక్షణ కోసం, తెలంగాణ సమస్యలపైన ఢిల్లీలో పోరాటం చేసి వాటిని సాధించుకునేటువంటి శక్తి కేవలము మనకే ఉంది, మాకే ఉంది అని చెప్పి మేము మా కార్యకర్తలను సన్నద్ధం చేస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, గులాబీ జెండాను గెలిపించాలని చెప్తాం, కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్తాం, మమ్మల్ని గెలిపించండి, మేము తెలంగాణ ప్రజల సమస్యల కోసం మేము వెంట ఉంటామని చెప్తాం. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి తప్పించుకుంటాడు.
ఢిల్లీలో మేము వస్తేనే మేము చేస్తామంటాడు. నువ్వు ఢిల్లీలో వచ్చేది అవపడతలేదు. బీజేపీ ఎంపీలు గెలిస్తే ఏం లాభం? నలుగురు గెలిచిండ్రు, ₹4 పట్టుకురాలేదు. వాళ్ళని గెలిపిస్తే లాభం. కాబట్టి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మనకు అక్కర్రావు. పార్లమెంట్లో 17కు 17 గులాబీ జెండా ఎంపీలు ఉంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పి మేము స్పష్టంగా ప్రజలకు చెప్తాం. కానీ అసెంబ్లీలోనే గెలవలేదు. మీకు అసలు ఎమ్మెల్యే పదవులు మాత్రం ఇచ్చి బీఆర్ఎస్ అసలు ఇంకెందుకు, టీఆర్ఎస్గా లేనిది బీఆర్ఎస్ ఎందుకు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? చూడండి, ఇప్పుడు అసెంబ్లీలో గెలిచినంత మాత్రాన ఎంపీలు గెలవాలనే రూల్ లేదు. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2018 లోపట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క ఎంపీ సీటు గెలవలేదు. ఇది మళ్ళీ ఎంపీ సీటుకు బీజేపీకి వేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్కి వేశారు, ఎంపీకి బీజేపీకి వేశారు. పోయినసారి ఆ 3 రాష్ట్రాలు. మన దగ్గర కూడా అట్లా జరిగినాయి పాత రోజుల్లో. కాబట్టి ఇక్కడ మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి వేసినప్పటికీ కూడా ఎంపీలు ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు ఉంటేనే, టీఆర్ఎస్ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మనకు లాభం అని చెప్పి ప్రజలను ఆలోచించేటట్టు మేము చెప్తాం ప్రజలకి. మా క్యాడర్ కూడా మన ఎంపీలు గెలిస్తేనే రేపు మన పనులు అవుతాయి అని చెప్పి మా క్యాడర్ కూడా మేము ఉత్సాహపరుస్తాం. తప్పనిసరిగా మొన్న శాసనసభ లోపల ఎన్నికల్లో మాకు ఓటమి పాలైనా ఈ ఎంపీల లోపల మేము బ్రహ్మాండంగా మినిమం 12 సీట్లు గెలుస్తామండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజులు రాంది. మనం ఇప్పుడే దానిపైన విపరీతమైనటువంటి నెగిటివ్ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ డెఫినెట్గా హామీలు ఇచ్చిన తప్పించుకోవడానికి అడుగులు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తలేను, ఆయన స్టేట్మెంటే చెప్తుంది. ఢిల్లీలో అధికారం వస్తేనే అమలు అయితే ఉన్నాడు. ఢిల్లీలో వచ్చేది లేదు, ఇది అమలు అయ్యేది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మొదటిగా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు తిరస్కరిస్తారు, మాకు ఓట్లేస్తారు. ఫైనల్గా కరీంనగర్ ప్రజల కోసం లేదా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల కోసం ఏం చెప్పదలుచుకున్నారు? వినోద్ కుమార్ గారి విజన్ ఏంటి అసలు? 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మొదటి 5 సంవత్సరాలు వినోద్ కుమార్ ఎంపీ ఉన్నాడు. రెండో దఫాలో మళ్ళీ 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. నేను చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు చెప్పాను ఇంత క్రితమే. స్మార్ట్ సిటీ, రైల్వే లైన్స్, నేషనల్ హైవేస్, నేషనల్ హైవే ఆఫీసు, ఇలాంటి చాలా కార్యక్రమాలు నేను చేశాను. సంజయ్ గారు ఆయన చెప్పినది ఆయన ఎంపీ ల్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాయి, లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు చెప్తున్నాడు. అవి కాదు కదా. నువ్వు ఎంపీగా నిన్ను గెలిపించినందుకు నువ్వు ఏం కొత్తగా తీసుకొచ్చినావు ఈ జిల్లాకి చెప్పడానికి ఒకటి కూడా లేదు. తర్వాత నా ఆరాటము అభివృద్ధి నా ఆకాంక్ష. నేను ఎంపీగా ఉన్నా, ఎంపీగా లేకున్నా నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఆలోచన చేస్తాను. ఒక స్పోర్ట్స్ పర్సన్స్కి సింథటిక్ ట్రాక్, నేను అథ్లెటిక్స్ పిలిస్తే నేను పోయినాను, సార్ మాకు అది ఉంటే బాగుంటుంది అన్నారు. నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 7 కోట్లు తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ కరీంనగర్ మరి పోలీస్ ట్రైనింగ్ దాంట్లో స్టేడియం లోపల ట్రాక్ వేశాను. సింథటిక్ ట్రాక్ ఎక్కడ లేదు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం తర్వాత కరీంనగర్లో, మళ్ళీ వరంగల్ వాళ్ళు అడిగితే కూడా మళ్ళీ వరంగల్లో వేయించారు యాజ్ ఎంపీగా. తర్వాత చాలా ఉంటాయి, ఇట్లా చిన్న చిన్న చాలా ఉంటాయి అనుకోండి. అంటే ఒక ఆరాటం ఉండాలి. నేను కరీంనగర్కి రేపు ఫ్యూచర్లో ఐ వాంట్ టు మేక్ కరీంనగర్ ఏ రైల్వే గొప్ప కూడలి. 4 లైన్లు ఉండే కూడలి ఎక్కడ లేదు. దీన్ని చేయొచ్చు కరీంనగర్ జంక్షన్ లాగా. జంక్షన్ అంటే 2 ఉంటే జంక్షన్ అవుతుంది. ఇవాళ కాజీపేట నుండి హుజరాబాద్ మీకు వెళ్ళి కరీంనగర్కి నేరుగా రైల్వే లైన్ వేస్తే సౌత్ ఇండియా నుంచి వచ్చేటన్నీ కూడా ఈ వెస్టర్న్ పార్ట్కి కాజీపేట నుండి హుజరాబాద్ మీదకి వెళ్ళి, కరీంనగర్ మీదకి వెళ్ళి, జగిత్యాల మీదకి వెళ్ళి ఇటు వెళ్ళిపోవచ్చు. రేపు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళాలంటే కాజీపేట నుండి కాకుండా హైదరాబాదు, మెడ్చల్, మనోహరాబాద్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, పెద్దపల్లి, ఢిల్లీకి పోవచ్చు. ఇట్లా అయిపోతుంది. షార్ట్ కట్ ఇట్లా. ఇది ఒక కూడలైతే దేశంలో ఎక్కడ లేని జంక్షన్ అవుతుంది కాజీపేట చేయదలుచుకుంటే. తర్వాత జాతీయ రహదారుల కూడలుగా చేయదలుచుకున్నాను నేను. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎటు పోవాలన్నా కూడా కరీంనగర్కి వెళ్ళి పోయేటట్టు చేయాలి. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, IIIT అని చెప్పిన నేను, అలాంటిది ఒకటి తీసుకురావాలి. తర్వాత ఇక్కడ మనకు కల్చరల్ సెంటర్గా మార్చే గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ వేములవాడ దేవస్థానం ఉంది, ధర్మపురి దేవస్థానం ఉన్నది, తర్వాత కొండగట్టు దేవస్థానం ఉన్నది, తర్వాత కాళేశ్వరం ఉన్నది. ఇవన్నీ కూడా పూర్వపు కరీంనగర్ జిల్లా. సో ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ సైట్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ. హిస్టారికల్గా శాతవాహనంలో రూల్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అసలు ఫస్ట్ పెద్ద డైనోసార్ దొరికినటువంటి ప్రాంతం డెక్కన్ పీఠభూమిలో తెలంగాణలో పట్టే, కరీంనగర్ జిల్లాలో పట్టిన, హైదరాబాద్లో పెట్టారు. సో దీన్ని మనము
రేపటి జనరేషన్ కోసం మంచి గట్టి పునాది వేయొచ్చు ఈ కరీంనగర్ సెంటర్లో. ఒక హిస్టారికల్ సిటీగా దీని పేరు ప్రతిష్ట తీసుకురావచ్చు. టూరిజంలో పెద్ద గొప్పగా ఇక్కడ అవకాశాలున్నాయి. మానేర్ రివర్ ఫ్రంట్‌తో చూసినట్టయితే హైదరాబాద్ నుంచి ఏదైనా వెళ్ళాలంటే అడవి ప్రాంతానికి ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వెళ్ళాలన్నా ఇదొక సెంటర్‌గా పోవచ్చు. అందుకోసమే నా మిత్రుడు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు మరి మొన్నటిదాకా టీటీడీ చైర్మన్ ఉండే. వారిని రిక్వెస్ట్ చేస్తే 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ ఈడ కట్టడానికి వారు శాంక్షన్ చేస్తే నేను గంగుల ఓకే. కమలాకర్ గారు కరీంనగర్ శాసనసభ్యులు మేము ఇద్దరము కేసీఆర్ గారిని అడిగితే 10 ఎకరాలు నడి సెంటర్లో ఉన్నది. ఓ పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి శంకుస్థాపన చేశాం. ఓకే. ఒక 50 కోట్లతో ఒక పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ రాబోతున్నది. సో ఒక మంచి పిలిగ్రిమేజ్ హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి టీటీడీ దేవస్థానం చూసుకొని, వేమరాడ చూసుకొని, ధర్మపురి చూసుకొని, కొండగట్టు చూసుకొని, కాళేశ్వరం చూసుకొని, అటువైపు నుంచి రామప్ప చూసుకొని, వరంగల్‌లో బేస్తమ్మల గుడి చూసుకొని, యాదగిరి గుట్ట చూసుకొని హైదరాబాద్‌కి వెళ్ళిపోవచ్చు. ఒక 2-3 డేస్ సర్క్యూట్ చేయొచ్చు. మంచి బ్యూటిఫుల్ సెంటర్ చేయొచ్చు. సో ఇట్లా ఐ హావ్ సమ్ ఐడియాస్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉండడానికి. తర్వాత ఇరిగేషన్ అయితే సక్సెస్ స్టోరీ మాకు. కరీంనగర్ ఒక వాటర్ జంక్షన్ ఇలా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా రిజర్వాయర్స్. కాబట్టి ఇరిగేషన్లో చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నది. ఫ్యూచర్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఇక్కడ. ఒక వడ్లు ప్యాడీ ప్రొడక్షన్ అయితే కేవలం బియ్యమే కాదు, దాని నుండి మనకి పాత రోజుల్లో అటుకులు ఉండేది, అటుకులు, పేలాలు, పువ్వులు. సో సంథింగ్ న్యూ చేయడానికి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. సో భారతదేశంలో ఇవాళ ప్యాడీ ప్రొడక్షన్ హైయెస్ట్ ప్రొడక్షన్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ జిల్లా ఈల్డింగ్లో. తర్వాత ఇక్కడ మొక్కజొన్న బాగా పండుతుంది, మేజ్, ఓకే. కార్న్. కాబట్టి వాటిని ఎట్లా డెవలప్ చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ సీడ్ కంపెనీస్తో ఇదివరకు నేను డిస్కస్ చేశాను. మోన్సాంటో, బేయర్ కంపెనీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ మేము పెడతామని చెప్పారు. సో సంథింగ్ మనం ఎప్పుడు నిత్యము ఆరాటం ఉండాలి. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేయడంలో పార్లమెంట్లో నా పాత్ర కూడా నేను నిర్వహిస్తాను. నాట్ ఓన్లీ కరీంనగర్ ప్రజలకే కాకుండా నేను డెఫినెట్గా మొన్న నేను పార్లమెంట్ సభ్యుడు అయితే ఈ ఐపీసీ మీరు ప్రస్తావించిన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద నేను డెఫినెట్గా పార్టిసిపేట్ చేద్దాం. నువ్వు హిందీలో పేరు ఉంటే ఉండని, తప్పనిసరిగా దానికి ఒక ఇంగ్లీష్ పదజాలం ఉండకపోతే అది పలకడం చాలా కష్టం. సౌత్ ఇండియన్ స్టేట్స్గా చెప్పి నేను మాట్లాడదును, గట్టిగా పట్టుబడదును. కాబట్టి ఒక పార్లమెంటేరియన్ ఒక నియోజకవర్గ సభ్యుడిగా ఆ నియోజకవర్గ అభివృద్ధితో పాటు దేశ సమస్యలపైన మాట్లాడాలి. నేను ఉన్నప్పుడు కాశ్మీర్ ఇష్యూ ఇచ్చినప్పుడు చిదంబరం గారితో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కాశ్మీర్ వెళ్ళి పర్యటించాం. మేము 1 వీక్ కాశ్మీర్లో ఉన్నాం. 50 రోజులు కర్ఫ్యూ పీరియడ్. అప్పుడు అన్ని పార్టీల కమిటీస్తో పోయినా నేను, కేసీఆర్ గారు పంపిస్తే మా పార్టీ తరఫున. ముంబాయి దాడులు జరిగినాయి కదండి అప్పుడు, తాజ్ హోటల్ పైన Yes. జరిగినటువంటి సంఘటన అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఇంట్లో దాదాపు కసబ్ అదే ఆ కసాబ్ ఇష్యూ అప్పుడు 18 అవర్స్ కూర్చున్నాం కంటిన్యూస్గా. పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో మేము ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆడ కసాబు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో కూర్చున్నాం మేము. మా పార్టీ తరఫున కేసీఆర్ గారు నన్ను పంపారు. ఓకే. ఓకే. ఆ రోజు సోనియా గాంధీ గారు, అన్ని పార్టీల వాళ్ళు, మన ఎల్కే అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు బీజేపీ నుండి, లాలూ ప్రసాద్ గారు, శరద్ పవార్ గారు, డి రాజా గారు, సీతారాం యేచూరి గారు, మేమందరం మా పార్టీ తరఫున నేను వెళ్ళాను. అంటే ఒక పార్లమెంటేరియన్గా దేశం కోసం, అదేవిధంగా రాష్ట్రం కోసం, తన నియోజకవర్గం కోసం మూడిటిపైన పనిచేయాలి. కాబట్టి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించినాను. మళ్ళీ కరీంనగర్ ప్రజలు గర్వపడే విధంగా నేను పనిచేస్తాను. రైట్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.